రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిందని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తున్నారని ఉద్యోగులు ఎదురు చూస్తున్న డిమాండ్ల పరిష్కారం వైపు ప్రభుత్వం దృష్టి సారించాలని సంఘ రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న విద్యాసాగర్ అధ్యక్షులుగా ఎన్నిక కావడంతో ఖాళీ ఏర్పడిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి ఆదివారం సంఘ రాష్ట్ర కార్యాలయంలో కోఆప్షన్ విధానంలో జరిగిన ఎన్నికల్లో విజయనగరం జిల్లాకు చెందిన డివి రమణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రమణ ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తుందనే భావన ప్రభుత్వ ఉద్యోగులలో నెలకొందన్నారు. ఉద్యోగ వర్గాలు ప్రభుత్వంపై చాలా అసంతృప్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ అధ్యక్షులు దస్తగిరి రెడ్డి, కోశాధికారి ఏ రంగారావు, విమెన్ వింగ్ కన్వీనర్ పి మాధవి, ఏఎస్జీఈఎఫ్ ఉమెన్ సబ్ కమిటీ కన్వీనర్ ఎం రాజ్యలక్ష్మి, ఎన్సీఈ సభ్యురాలు వి శాంతిశ్రీ, ఉమెన్ వింగ్ చైర్పర్సన్ వి నిర్మల, ఉపాధ్యక్షులు వై ప్రసాద్, పి శ్రీనివాసు, జె మాధవ, ఎస్కే నాగూర్ షరీఫ్, బి వెంకటేశ్వర్లు, పి శ్రీనివాసులు, వి కృష్ణ, ప్రచార కార్యదర్శి బి జానకి, వి సుబ్బారెడ్డి, ఎస్బివి రాంప్రసాద్, కార్యదర్శులు ఏ రంజిత్ నాయుడు, ఎంవి కృష్ణారెడ్డి, మహిళా విభాగం కార్యదర్శి బి తులసీరత్నం, 4వ తరగతి ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులతో సహా రాష్ట్రంలో 13 జిల్లాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గంలోని వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యక్షులు, మహిళా విభాగం అధ్యక్షులు, కార్యదర్శులు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా 31వ తారీఖున నేను ఏకగ్రీవంగా ఎన్నిక కావటం వలన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోస్టు ఖాళీ అవటం అనేది జరిగింది. సంఘ నియమావళి ప్రకారం దానిని పర్టికులర్ షెడ్యూల్లో ప్రకటించడం, ఇవాళ ప్రధాన కార్యదర్శి పోస్టుకి కోఆప్షన్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మొత్తం అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్లోని మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవటం జరిగింది. దానికి సంబంధించి మరి రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా విజయనగరం జిల్లాకు చెందిన, అంతకుముందు ఎన్నో దశాబ్దాలుగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్లో అనేక పదవులు నిర్వహించి ఒక సీనియర్ ఉపాధ్యక్షుడిగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న విజయనగరం నుంచి శ్రీ డివి రమణను ఈ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షుడితో పాటు వచ్చే ఎన్నికల వరకు కొనసాగడం అనేది జరుగుతుంది. అలాగే ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైందో, సంవత్సర కాలంలో అనేక స్కీములు, నిన్నే తల్లికి వందనం, అలాగే మిగిలిన కార్యక్రమాలు అభివృద్ధికి ఈ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఎంతో చరిత్ర కలిగినటువంటి ఏపీ ఎన్జీఓ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఈ రాష్ట్రంలోనే లెజెండ్ లీడర్ అయినటువంటి విద్యాసాగర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఏకగ్రీవంగా నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ప్రప్రదంగా వారందరికీ కూడా, మా ఎగ్జిక్యూటివ్ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగుల్లో ఉన్నటువంటి అతిపెద్ద సంఘమైనటువంటి ఏపీ ఎన్జీఓ సంఘంలో మిగతా సంఘాలన్నీ కూడా, మిగతా ఏదైనా కేడర్ సంఘాలైనా లేకపోతే మిగతా జేఏసీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సంఘాలైనా సరే, ఇటువైపు చూస్తున్నటువంటి అంత పెద్ద సంఘం, పెద్దన పాత్ర వహిస్తున్నటువంటి ఏపీ ఎన్జీఓ సంఘంలో ఆయనతో పాటు ఏదైతే లెజెండ్ అయినటువంటి విద్యాసాగర్ గారి నాయకత్వంలో మా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అతి ఉత్సాహంతో, అతి సీనియర్ కామ్రేడ్స్ ఉన్నటువంటి ఈ పెద్ద సంఘానికి ఏదైతే ఉద్యోగ వ్యవస్థలో ఉద్యోగులకు కావాల్సినటువంటి మిగతా రాయితీలన్నింటినీ కూడా ఒకప్పుడు మన పూర్వీకులు సాధించి పెట్టినటువంటి రాయితీలన్నింటినీ కూడా ఒకటి పోతున్న సందర్భంలో ఈవేళ విద్యాసాగర్ గారి నాయకత్వం ఏదైతే మీ అందరికీ తెలుసు, మన 31
5ను 31/5 ఏర్పడినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైన తర్వాత ఉద్యోగ వ్యవస్థలోనైనా ఉద్యోగ వ్యవస్థలోనైనా లేకపోతే మా వైపు చూస్తున్నటువంటి మాకు అనుబంధంగా ఉన్నటువంటి జేఏసీలో సంఘాలైనా లేదంటే కింద ఉన్న పెన్షన్స్ అయినా సరే అది ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉన్నటువంటి మార్పును కూడా మీరు కూడా చాలా విషయాల్లో తెలుసుకుని ఉంటారు. ఆ అనుగుణంగానే ఏపీ ఎన్జీజీఓ సంఘానికి అతి పెద్ద సంఘానికి పెద్ద పాత్ర వహించే సంఘానికి నాయకత్వం వహించే సందర్భంలో యాజ్ ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా తాలూకా పూర్తి విశ్వాసాన్ని నా తాలూకా పూర్తి కర్తవ్యాన్ని ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఖచ్చితంగా వెళ్తానని, అదే సందర్భంలో ఉద్యోగస్తులు ఏదైతే